ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉలవకట్టు తయారు చేస్తున్నామండి. దానికోసం కుక్కర్ తీసుకున్న దానిలో టమాటో, కొంచెం చింతపండు వేసాను. నేను రాత్రంతా నానబెట్టుకున్న ఉలవలు అనమాట. హార్స్ గ్రామ్ ఇది. మనకి తొందరగా ఉడకటానికి అని చెప్పి నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. ఇది మంచి కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఒక 5-6 విజిల్స్ వచ్చారు కుక్కర్లో పెట్టుకున్నాం. వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఉలవకట్టు బాగా ఉడికిపోయిందండి. దీన్ని ఇలా స్మాష్ చేసేసుకుందాము. టమాటో, చింతపండు కూడా ఇందులో వేస్తాం కాబట్టి సరిపోతుంది. మనం ఇందాక జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదా, అలాగే నా దగ్గర కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉందన్నమాట, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం 1/2 గ్రామ్ రసంలోకి గీ వేస్తున్నాను అనమాట పోపు కోసము. పోపులోకి జీలకర్ర, క్యూమన్ సీడ్స్, అలాగే కరివేపాకు, రెడ్ చిల్లీస్ వేసాను, అలాగే గార్లిక్ కూడా వేసాను అనమాట. దీన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఇట్లాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవకట్టు ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాం. దీనిలో టర్మరిక్ పౌడర్, అలాగే సాల్ట్, మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసేద్దాము. పసుపు, సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీరా పౌడర్. ఇలా ఉలవకట్టు మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేద్దాము. అప్పుడు ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట.